ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. యాక్చువల్లీ ఈరోజు ఆల్మోస్ట్ నియర్ బై వన్ ఇయర్ తర్వాత మన క్యాంపెయిన్ని రన్ చేయడానికి ప్లాన్ చేసామన్నమాట. ఇది మన టోటల్ సెటప్. ఈ టోటల్గా అంటే మనకి ఇచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో మనం ఇది మున్సిపల్ పార్క్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో మనం ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఎందుకు రన్ చేస్తున్నామంటే అక్కడక్కడ ఇద్దరిద్దరు ఉండకుండా ఒకటే దగ్గర టోటల్ మన ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఆ ప్రొడక్టివిటీని మొత్తం డిస్ప్లే చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ మనకు ట్రైన్ ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం మనము. దాని ఓ పార్క్ దగ్గర, ఇది మున్సిపల్ పార్క్, ఇది మంచి క్రౌడ్ ఉన్న ఏరియా అనమాట. ఇట్లాంటి చోట పెట్టేసి జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసాం మనము. దీనిలో రెగ్యులర్ ఏంటంటే మనం చేస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ వెజ్ పికల్స్ ఆల్రెడీ మన ఇండస్ట్రీ ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే చాలామంది మహిళలకి ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ మన దగ్గర 40 మంది ఉన్నారు, 40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్లా ప్రతి ఊర్లో ఒక 40 మంది ఎంప్లాయీస్ని మనం మెయింటైన్ చేసేటట్టు మన దగ్గర ఉన్న ప్రొడక్టివిటీని ఇట్లా క్యాంపెయిన్ పరంగా అంటే సండే ఒక రోజు, మండే ఒక రోజు, అట్లా ప్రతి ఊర్లో ఒక్కొక్క రోజు మనం క్యాంపెయిన్ ప్లాన్ చేసేటట్టు ఇది సెట్ చేసుకున్నాం అనమాట. దాంట్లో మనం ఏంటంటే కంప్లీట్గా నాన్ వెజ్ పికల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉంది నాన్ వెజ్ పికల్స్. అసలు మన దగ్గర ఏం ప్రొడక్టివిటీ ఉంది, మనం ఎందుకు అమ్ముతున్నాము, ఇది మొత్తం మున్సిపల్ పార్క్ అనమాట. అంటే జనాలు ఆల్మోస్ట్ 8 o'clock 8:30 వరకు ఇక్కడ కంటిన్యూ ఉంటారు. ఈవినింగ్ టైంలో క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం మనము. ఇది గవర్నమెంట్ దాకా వెళ్తుంది మనకి, ఎందుకంటే ఇంతమంది మహిళలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లేస్ కూడా, ఈ మున్సిపాలిటీ ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం ఆ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు మాట్లాడిచ్చారు మనకి. దీంట్లో మనకి నాన్ వెజ్ పికల్స్ ఉంటాయి కంప్లీట్గా. తర్వాత డ్రై మీట్ ప్రోడక్ట్ ఏదైతే మీట్ ఉందో మనం డ్రై చేసి ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 20 రూపీస్ ఈచ్ ప్యాకెట్ అమ్ముతాము. ఇది సాల్టెడ్ అనమాట, కొద్దిగా స్పైసీ చేసి సాల్ట్ చేసి అమ్ముతాం. దాంతోపాటు కంజు గుడ్లు ఉంటాయి మన దగ్గర, నాటుకోడి గుడ్లు ప్లస్ టర్కీ గుడ్లు. ఇవి టర్కీ ఎగ్స్ అనమాట కంప్లీట్గా. అంటే ఏ రకమైన గుడ్లు కావాలని దొరుకుతుంది. తర్వాత మన దగ్గర వచ్చేసి లాస్ట్ టైం మాట్లాడాం కదా 3-in-1 పేస్ట్. ఏది 3 స్టెప్స్లో మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పేస్ట్ ప్రిపేర్ చేసాము. దీనికి బ్రాండింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మనము. ఇది ఆల్మోస్ట్ 1 month అయింది, ఇంతవరకు మనకు ఖరాబ్ అవ్వలేదు. ఇది వచ్చేసి కబాబ్ పౌడర్. ఇవన్నీ మనం ఉమెన్స్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాం. ఇది కూడా ఒట్టి ముక్కలు, ఇవి పెద్ద ప్యాకెట్లు. ఇవి ఇంకా మనం సాల్టెడ్ కాదు, నార్మల్గా ఉండేటి అనమాట. దాంతోపాటు ఈ పొళ్ళు కొట్టి పెట్టాం మనం కంప్లీట్గా. ఈ ఉప్పు కారం వేసేసి పొడి కొట్టి పెట్టింది అనమాట. ఇది వచ్చేసి సాల్ట్ వేసి ఉప్పు కారం వేసి వేయించి పెట్టినట్టు ఈ ప్యాకెట్స్. ఇది నార్మల్, ఇది ఎక్స్పోర్ట్ ఉంది ఆల్రెడీ. అంటే ఈ ప్రొడక్టివిటీ మొత్తము లేడీస్ మ్యానుఫ్యాక్చరింగే, అంతా ఉమెన్ ఎంపవరింగే కాబట్టి పికల్స్ కూడా అట్లానే. రాగి జావా, ఇట్లా టోటల్ ఉమెన్ ఎంపవరింగ్ మీద ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాం మనము. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక్క దగ్గర మనకు కంప్లీట్ అయింది కాదు, ఇది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెట్టాలన్న ప్లానింగ్తో ఇక్కడ ఓన్లీ స్టడీ నడుస్తుంది. ఒక దగ్గర మనం పెట్టినాక ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, దీని గురించి ఇప్పుడు మనం ఇన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ లేకుంటే మనము ప్లాంట్ ఎగ్జిబిషన్ కానీ లేదా ఎక్స్పాన్షన్ కోసం కానీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే సేమ్ ఇదే ఏంటంటే ఒక ఊర్లో మనం రిస్క్ తీసుకొని పెడితే దగ్గర 20 మంది నుండి 30 మంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఆల్రెడీ మార్నింగ్ 20 మంది వెళ్ళిపోయారు, ఇప్పుడు వీళ్ళంతా ఈవినింగ్ టీం అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం వీళ్ళే చేస్తున్నారు, ఓన్లీ మనము మధ్యవర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. దీనికి మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్స్గా మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యూనిట్ అనేది ఇంతవరకు నడుస్తూ ఉంది ఆల్రెడీ. ఎందుకంటే జనాలు వచ్చి మనకి ఆ రెస్పాన్స్ ఎట్లా అంటే మనం ఏం ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాము, ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఏమేం చేస్తున్నాము, ఇది మొత్తం చూసారు కదా. అంటే ఇంతవరకు నాన్ వెజ్లో పికల్స్ ఉంటాయని జనాలకు తెలీదు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. దీనిలో నేను రిస్క్ తీసుకున్నాను, దాంట్లో మీరు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూసే ప్రతి ఒక్కరు అంటే ఈవినింగ్ 8 o'clock వరకు క్యాంపెయిన్ రన్ చేస్తాం. దీంతోపాటు మార్నింగ్ మనకు బిర్యానీ ఉంది, వైట్ రైస్ ఉంది, దాంతోపాటు పికల్స్ అన్నీ ఉన్నాయి. మార్నింగ్ సేల్ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 1 month ఆపేసాం మనము. ఆపేసినాక ఈరోజు క్యాంపెయిన్ రన్ చేసాం. ఇట్లా ఈ క్యాంపెయిన్స్ అనేది డైలీ ఒక్కొక్క దగ్గర ఈ క్యాంపెయిన్ రన్ చేస్తాము. ఆల్మోస్ట్ ఈ 10 days 15 days ఈ క్యాంపెయిన్ రన్ చేసి లోకల్లో ఇన్వెస్టర్స్ కానీ బయట ఇన్వెస్టర్స్ కానీ ఇట్లా వీళ్ళని మెయింటైన్ చేసుకో. మనము లోకల్ పార్ట్నర్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ ఎంప్లాయీస్ అందరినీ కానీ లేదా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కానీ ఈ ప్లాంట్ కానీ ఇట్లాంటి బాక్సులు ఆల్రెడీ మనకు చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 డబ్బాలు ఉన్నాయి. ఈ 15 డబ్బాలను మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ లోకల్లోనే ఓన్లీ ప్రొద్దుటూరులోనే పార్ట్నర్స్ కావాలన్న ఉద్దేశంతో దీన్ని పెట్టాము. జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మనం. అంటే ఒకరోజు పార్క్ దగ్గర అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్కౌట్ అయ్యేటట్టు పెడుతున్నాము. తర్వాత సిటీ సెంటర్లో, తర్వాత ఎక్కడైతే క్రౌడీ ప్లేసెస్ ఉంటాయో ఆల్రెడీ ఈ క్రౌడీ ప్లేసెస్లో ఇందులో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం మనము ఈ ట్రైన్ తీసుకొచ్చాం. మనం ఈ ట్రైన్ను కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఒక్క దగ్గర కాదు, ఆల్మోస్ట్ ఇది అయిపోగా నెక్స్ట్ మనం అమరావతి అనుకుంటున్నాము.
మేబీ దాంట్లో కూడా ప్లానింగ్ ఉంది. ఈ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాం మనము. ఇట్లా చాలామంది మహిళలకు ఉపాధి కల్పించాలి ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ మనకి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవరింగ్ వాళ్ళేం మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లే కానీ, బట్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వీళ్ళు అంటే ప్రొడక్ట్ కంపెనీదే, బట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ప్రొడక్టివిటీని మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి సపోర్టింగ్గా జెంట్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టింగ్ ఉంటున్నారో. అట్లానే ఏంటంటే మహిళలు వచ్చి అమ్ముతున్నారంటే చాలామంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ దాంట్లో మనం సపోర్ట్ చేసేది ఏంటంటే మార్కెటింగ్ పరంగా, అంటే దీని బ్రాండింగ్ కానీ లేకుంటే ప్రొడక్టివిటీ కానీ మీట్ కానీ. ఆల్రెడీ ఈ మీట్ మొత్తం మన దగ్గర రెడీ అయింది. ఆల్రెడీ బయటకు వెళ్ళి తెచ్చేసి మనం స్లాటరింగ్ చేసేసి ఈ పికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకుంటే ఎగ్స్ కానీ, ఎగ్స్ కూడా మన దగ్గర వచ్చినట్టే, పికల్స్ కూడా మన దగ్గర వచ్చినట్టే. చూసారు కదా ఆల్రెడీ ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్రెడీ ఇదిగోండి మనకు ఆల్రెడీ మెయిన్ రోడ్ మీదనే రైలు తిరుగుతూ ఉంటుంది కంప్లీట్గా ఇది. ఎందుకంటే ఈ రిలయన్స్ సూపర్ మార్ట్ దగ్గర ఆల్రెడీ ట్రైన్ తిరుగుతూ ఉంటుంది మనకి. అంటే ఈ ప్లేస్ మొత్తం మనకి గవర్నమెంట్ ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడాము. కమిషనర్ మొత్తం మనకు సపోర్ట్ చేసి ఈ ప్లేస్ మనకి ఇచ్చేసాడు. ఇదిగోండి ఆల్రెడీ రైలు అనేది కంటిన్యూ, ఇదిగో క్రౌడ్ అనేది ఫుల్ వస్తుంది అసలు. అంటే మేము ఇంతవరకు ఈ బ్రాండింగ్ ప్రమోషన్ చేయలేదు, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. డైలీ ఇలా జనాలు పిల్లలు వస్తూనే ఉంటారు. దాంతోపాటు ఇట్లా మంచి ఒకటి ఎంటర్టైన్మెంట్ ప్లస్ వచ్చిన తల్లిదండ్రులు ప్రొడక్టివిటీ, దాంట్లో లోకల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటున్నాము. తర్వాత ఇలా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది మన ఎంటర్టైన్మెంట్ రైల్ అనమాట. సాటర్డే సండే ఫుల్ ఉంటుంది. మిగతా రోజుల్లో కూడా దీన్ని అంటే ప్రతి లొకేషన్లో దీన్ని పెట్టాలి. అందుకే మీ హెల్ప్ కోరేది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేకుంటే ప్రమోషన్ పరంగా కానీ కోరుకునేది ఏంటంటే మెయిన్ ఇట్లాంటివన్నీ ప్రతి లొకేషన్లో పెట్టాలా. మన ప్రొడక్టివిటీ ఒక దగ్గర పెట్టి అమ్మితే మనకి ఏం వర్కౌట్ కాదు. వీలైనన్ని చోట్ల మనం పెట్టి అమ్మాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. వీలైనంత మంది మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. రైట్, థ్యాంక్ యూ. P4 ఇంప్లిమెంటేషన్ది ఎలా సాధ్యం అనేది దీంట్లో చెప్తున్నానండి. యాక్చువల్లీ మనం ఈ బాక్సులు చేయించాము. ఎందుకు P4 మీరు గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఏం చేశారనేది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ P4 ఏంటంటే కంపెనీ ఉంది ఆల్రెడీ. కంపెనీకి ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్ దగ్గర నుండి ఏంటంటే ప్రతి దగ్గర మనము గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల, ఇది ఆల్రెడీ ఎందుకంటే ఇది ఆల్రెడీ మున్సిపల్ ల్యాండ్, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ మీరు ఓకే జనాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మీకు ఇన్వెస్టర్స్ ఉన్నారన్నప్పుడు మీరు ఇట్లా ప్రతి లొకేషన్లో ఏపీ మొత్తంలో ఇట్లా ఇంప్లిమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంతవరకు మీరు ఓన్లీ కంపెనీ వీడియోసే చూసారు మనకి, ఇలా మొత్తం మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇట్లా మీరు ప్రతి లొకేషన్లో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉండే ఆల్మోస్ట్ ఒక 3 నెలలు తిరిగి అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంతవరకు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పెట్టారు. ఈ P4 మోడల్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ 10,000 నుండి ఒక 15 లక్షలు 20 లక్షల వరకు, బయట వాళ్ళు 23% అన్నప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేశారు. దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే P4 మోడల్లో ఆల్రెడీ మనము ఇలా చూపిస్తున్నాం. సార్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత మన ప్రొడక్టివిటీ ఉంది, ఈ ప్రొడక్టివిటీని మొత్తం ఇట్లా ఎంప్లాయీస్ని పెట్టి మనం సేల్ చేస్తాం సార్ ఇది ఇట్లా లొకేషన్లలో. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా దాంట్లో P4 మోడల్ ఇలా చేస్తామన్నప్పుడు ఎన్ఆర్ఐస్ మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మీరు 10 మంది 20 మందికి కాదండి, 100 మందికైనా మీరు హెల్ప్ చేయండి, మేము దాంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామంటేనే ఆల్మోస్ట్ మనం 3 నెలలు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ చుట్టూ మన ప్రాజెక్ట్ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంటి, అసలు నీడ్ ఉందా లేదా, జనాలకు ఏమేం కావాలి, నాటుకోడి గుడ్ల వల్ల ఉపయోగాలు ఏంది, ఏ లొకేషన్లో ఏం అమ్ముతున్నారు ఏందనేది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. మనం ఎంటర్టైన్మెంట్ కోసము ఏమేమి తెప్పించామో, ఎందుకంటే జనాలు ఆటోమేటిక్గా ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఆటోమేటిక్ జనాలు వచ్చేస్తారు మన దగ్గరికి. ఈ రైలు ఎందుకు తెప్పించామో, దాని కాన్సెప్ట్ ఏంది, P4 మోడల్ అంటే ఏంది, P4ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు P4 ఫెయిల్ అంటున్నారు, బట్ P4 మోడల్ కాదండి, 100% సక్సెస్ఫుల్ మోడల్. ఈ P4 అనేది 100% సక్సెస్ఫుల్ మోడల్. దాన్ని సక్సెస్లోకి తీసుకొచ్చి సీఎంకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు నేనైతే పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే మనకు ఒక దగ్గర ఆగేది కాదు కదా ఇది. మీరు ఏపీ అయిపోగానే మళ్ళీ తెలంగాణ అయిపోగానే మళ్ళీ కర్ణాటక, అట్లా ప్రతి లొకేషన్కి వెళ్తూనే ఉంటాం కాబట్టి ఇది ఒక దగ్గర ఆగేది కాదు. ఎందుకంటే అంతా ఉమెన్ ఎంపవరింగే కాబట్టి దీంట్లో ఎన్ఆర్ఐస్, ఇది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఎన్ఆర్ఐస్ ఫండింగ్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ ఓపిక జనాలకు లేదు. మనకి ఈరోజు పెట్టేసాము, ఇంకా రేపటి నుండి వచ్చేసిందా, దానికోసమే పనిచేస్తున్నాము. సమాజం కోసం కానీ జనాల కోసం కానీ ఎవరి కోసం జనాలకి అవసరం లేనట్టే ఉందన్నమాట మనకి. అందుకని చెప్పేసి మనకి యాక్చువల్లీ ఈ ఎన్ఆర్ఐస్ నుండి ఫండింగ్ వస్తుంది అని చెప్పి డిలే అయిపోయింది. ఇప్పుడు కూడా డిలే నడుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ వీడియోస్ మొత్తం తీసుకొని మనము సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తాం మళ్ళీ. ఎందుకంటే మనకి ఎన్ఆర్ఐస్ నుండి ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంటే కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంటే కావాలి. మన గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలి, ఎన్ఆర్ఐస్ నుండి సపోర్ట్ కావాలి. ఈ సపోర్టింగ్ కోసమే మనం పనిచేస్తూ ఉన్నాము ఇది. కాబట్టి ఎవరైతే ఇంకా
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎన్ఆర్ఎస్ వచ్చేంత వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే ఎన్ఆర్ఎస్ వస్తే అది ఇంకా కోట్లలోకి వెళ్ళిపోతుంది, వేలలో కాదు లక్షల్లో కాదు. ఎన్ఆర్ఐస్ మొత్తం దిగి మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్, మేము ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసి కూడా అదే డైలీ ఒక వీడియో పెడతాను. ఇప్పటి నుండి ఎవరేమనుకున్నా సరే డైలీ ఒక వీడియో పెడతాము. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మన మేజర్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మెయిన్ ప్రొడక్టివిటీ సేల్ అవుతుంది. దాంతోపాటు అంటే ఏం సేల్ అవుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ వచ్చి ఎన్ఆర్ఐస్ ఫండింగ్ పెట్టేంత వరకు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఆల్రెడీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాము. రీసెంట్గా ఫెయిల్యూర్ అని చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. వాళ్ళందరినీ కలిసి ఒక్కసారి ఓకే అనుకుందండి, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో ఆల్రెడీ మనకి ఎన్ఆర్ఐస్ నుండి ఫండింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ మాట్లాడారు ఎన్ఆర్ఐస్ నుండి ఫండింగ్, కానీ దసరా వరకల్లా సరే పోనీ మేము బయటైనా సరే లోకల్లో నేను లేకున్నా చూసుకోవడానికి, ఎంప్లాయీస్ అందరం చూసుకోవడానికి, ట్రైన్ చూసుకోవడానికి, మ్యాన్ పవర్ చూసుకోవడానికైనా బయట అంటే లోకల్ ఇన్వెస్టర్ని చూస్తున్నాము. అందుకని చెప్పి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా నా నంబర్కి కాల్ చేయండి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, ట్రైన్ అనేది మన ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి లొకేషన్లో ఇట్లా మనము ట్రైన్ తిప్పాలి. యాక్చువల్లీ బైక్ మీద షూట్ చేస్తున్నాను నేను. ప్రతి లొకేషన్లో ఇది పార్క్ చుట్టూ తిప్పుతున్నాం. ప్రతి పార్క్కి జనాలు వస్తారు కాబట్టి ఈ జనాలను మోటివేట్ చేస్తాము. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ దొరికింది మనకి ప్రొద్దుటూరు వరకు. అసలు ఎంత క్రౌడ్ ఉంటుందో చూడండి సండే వచ్చే వరకు, మిగతా రోజుల్లో తక్కువ ఉంటుంది. అట్లా ప్రతి లొకేషన్లో మనం ఒక క్యాంపెయిన్ రన్ చేయాలన్నాం మనం. యాక్చువల్లీ ఇట్లా క్యాంపెయిన్ రన్ చేయాలి, జనాలకు ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దీంట్లో ఎంతమంది నాటుకోడి గుడ్లు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫ్రూట్ సలాడ్ తినే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఇంతమంది పేషెంట్లు, ఎంతమందికి సంగటి కావాలి, ఎంతమందికి జొన్న రొట్టె కావాలి. ఇది రౌండ్గా మనకు 10 minutes పడుతుంది యాక్చువల్లీ ట్రైన్ అయితే. ఇక్కడ ఆల్రెడీ మనకు పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ఇట్లా పార్కింగ్ యాక్చువల్లీ దీనికి ప్రతి ఒక్కరికి ప్రతి బండికి మనం పాంప్లెట్ డిజైన్ చేసి పెట్టగలిగితే అసలు చాలా క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు కానీ, ఈవినింగ్ వచ్చేవాళ్ళు కానీ, ఈవినింగ్ టైం పార్క్ వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఈ చూశాకనే మనం ఇన్ని మోడల్స్ పెట్టాలనుకున్నాము. దీంట్లో ఏంటంటే చాలామంది సపోర్ట్ కావాలని గురించే మనం ప్లాన్ చేస్తున్నాము. చూసారు కదా, అంటే ప్రతి లొకేషన్లో ఇది ప్రొద్దుటూరు మున్సిపల్ పార్కు. ఇది ఆల్రెడీ ఫుల్ వర్షం పడింది. యాక్చువల్లీ మనం ఏదో క్యాంపెయిన్ రన్ చేస్తాము, బయట టీవీలు పెట్టేసి ఆఫర్లు పెట్టేసి సెటప్ చేయాలన్న ప్లానింగ్తో ఉన్నాం. కానీ ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఈ సెటప్ అనమాట. ఇదొక రోడ్డు చూడండి, ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత క్రౌడ్ ఉందో, ఎన్ని బైకులు ఉన్నాయో. యాక్చువల్లీ ఈ జనాలందరినీ బట్టే ఈ ట్రైన్ ఇక్కడ పెట్టాము. సండే వస్తే మనకి 10,000 నుండి గట్టిగా 15,000 వరకు నడుస్తుంది ప్లానింగ్. ఇదిగో మన రైలు పోతా ఉంది ఆల్రెడీ. ఇదిగోండి జనాలు, క్రౌడు, ఫుల్ పబ్లిక్ ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ పర్ఫెక్ట్ బిజినెస్ చేస్తేనే రోజుకి 50,000 నడుస్తుంది. 50,000 నుండి 1 lakh వరకు. అంటే ఇది ఒక్క ప్లేసే. అంటే ఇంకా ప్రొద్దుటూరులో ఒక 5 ప్లేసులు ప్లాన్ చేస్తున్నాము. ఈ 5 ప్లేసుల్లో పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటే బిజినెస్ బాగా నడుస్తుంది. అందుకే దీని ఇంప్లిమెంటేషన్ కోసమే మన ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకుంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికే ఈ తాపత్రయం అంతా. కానీ ఏదో చేయాలని కాదు, దీన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి ఒక స్టేజ్ వరకు పెట్టాలన్న ఆలోచనే మంది. ఓకేనండి, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎన్నో లక్షల మందికి మనం ఈ రకంగా ఉపాధి కల్పించడానికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని పెట్టాం. కాబట్టి మీ సపోర్టింగ్, సహకారాలు, మీ అండదండలు ఎప్పుడు ఉండి జ్యోతి ఫుడ్స్ని ఒక బ్రాండ్ కంపెనీ కింద మొత్తం వరల్డ్ వైజ్గా తీసుకెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నాం మనము. ఇది మన లొకేషన్ యాక్చువల్లీ, ఇది మన పార్కు. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ లొకేషన్లో పెట్టుకోవాలి అంటే మొత్తం కంపెనీ మొత్తం చూసుకుంటుంది. కంపెనీ చూసుకొని ఎంప్లాయీస్తో మాట్లాడి అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఏ లొకేషన్లో పెడితే బెస్టో నేను వచ్చి చూపించేసి, నేను వచ్చి మాట్లాడి మొత్తం ఆ లొకేషన్ అంతా సెట్ చేసుకుని డైలీ మనకు 10,000 వచ్చినా చాలు, నెలకు 3 లక్షలు మిగిలినట్టే మనకి. అయితే మనం ఏ ప్రొడక్ట్లు అమ్ముతున్నాం, ఏమేమి అమ్మాలా ఏందనేది ఇది యాక్చువల్లీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, వీలైతే అమరావతి, విజయవాడ ప్లానింగ్లో ఉన్నాము. ఈ కొద్దిగా ఈ 10 to 15 days ఇక్కడ సెట్ అయిపోయింది అనుకోండి. మాకు అన్ని లొకేషన్లో సేమ్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంది కాబట్టి ఎక్కడైనా సరే మనకి ఇట్లా ఫ్రీ ల్యాండ్ ఇస్తారు. ఓపెన్ ల్యాండ్ అనేది ఈ P4 డబ్బా పెట్టాం ఇక్కడ. ఇట్లా ఫ్రీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఇస్తారు. ఈ రైలు తిప్పుకోవడానికి కానీ, ఇట్లా ఎంప్లాయీని పెట్టుకోవడానికి కానీ, ప్రమోషన్ కోసం కానీ, మైక్ సెట్టింగ్ కోసం కానీ ఎక్కడైనా సరే మనకు అబ్జెక్షన్ అనేది లేదు. అందుకు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటున్నాం మనము ఈ P4 మోడల్లో. దీంతోపాటు ఏంటంటే ప్రతి ఊరిలో తక్కువ వేసుకున్న ఒక 6 మంది నుండి 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లా ప్రతి ఊరిలో 10 మంది నుండి 20 మంది వేసుకోండి. ఎంత లేదన్నా అక్కడే మన దగ్గర 20-30 వేల మంది ఎంప్లాయీస్ అవుతారు జ్యోతి ఫుడ్స్ నుండి.
దాంతోపాటు ప్రొడక్టివిటీ అనేది మొత్తం ఊరంతా విస్తరిస్తుంది. అంటే ఇది ఒక దగ్గర కాదు, క్యాంపెయిన్ అనేది చాలా చోట్ల రన్ చేస్తాం కాబట్టి మనకి ఇదంతా వర్కౌట్ అవుతుంది. దీన్ని ఎక్స్పాన్షన్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ ఎవరైతే ఫ్రాంచైజీ మోడల్ అనుకుంటారో, ఇది ఫ్రాంచైజీ కాదు, ఒక కంపెనీని అవుట్లెట్స్ అనుకోండి, కంపెనీ అవుట్లెట్స్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంది అనుకుంటే మీరు ఒకసారి నా నంబర్కి కాల్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.